హాయ్ గైస్, వెల్కమ్ టు ద వీడియోస్. ఈరోజు ఏం చేయాలనుకున్నాం, ఉప్మా చేసుకుందాం. బ్రేక్ఫాస్ట్ అనుకున్నాం. గంజి తీసుకొని పొయ్యి మీద పెట్టేసి దానికి కావాల్సిన కొంచెం నూనె వేయాలి. నూనె కొంచెం మరిగిన తర్వాత మనం ముందుగా కోసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర అంటున్నాను, కళ్యామాకు. కొంచెం నూనె వేయలేదు కాబట్టి నేను పచ్చిమిర్చి చేసుకుంటున్నాను. కొంచెం నేను నూనె పైన వాడకుండా కొంచెం మూత పెట్టేసిన పచ్చిమిర్చి కొంచెం గోలాక అలా గోలుతూ ఉంటాను అనమాట నూనెలో. అలా 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 అయ్యాక కొంచెం కళ్యామాకు వేయాలి. కళ్యామాకు చూస్తున్నారు కదా, ఎలా నూనెలో వేగుతుందో. వా అలా కొంచెం తీసుకొని మెల్లగా కలిపేసుకోవాలి. అలా 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 అవుతుంటే అయితేనే ఉంటుంది అనుకో, దాన్ని ఎవరు ఆపలేరు. ఇప్పుడు మనం చేస్తున్నది ఉప్మా చేస్తున్నాం అనుకో. దాంతోపాటు కొంచెం పల్లీలు వేసుకోవాలి, మంచిగా నూనెలో వేగుతూ ఉంటాయి. కొంచెం సాల్ట్ తగినంత పోసేసుకున్న తర్వాత కొంచెం కలిపేసుకోవాలి మంచిగా నూనెలో. దానికి తోడు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను ఇందులో రెండు పెద్ద గ్లాసులు అనుకోండి, రెండు యాడ్ చేస్తున్నాను. 2 పెద్ద గ్లాసులు వాటర్ యాడ్ చేసేసాను. కొంచెం హై ఫ్లేమ్లో పెట్టాలి, ఎందుకంటే కొంచెం బాగా బాయిల్ అవ్వాలి కాబట్టి. అలా అలా అవుతూ ఉంటుంది. చూసారు కదా ఎలా అవుతుందో బాయిల్, మంచి వేడిగా అవుతుంది. లాస్ట్లో మనం అనుకున్న ఉప్మా రవ్వ వేసేసుకోవాలి, కలుపుతూ వేసేసుకోవాలి. ఎందుకంటే గడ్డ కట్టకుండా ఉంటుంది కింద, లేదంటే మొత్తం బజ్జీలలో గడ్డ కట్టేస్తుంది అనమాట. మంచిగా పోస్తున్నప్పుడే కలుపుతూ ఉండాలి. జస్ట్ 5 minutes పని. ఎవరైనా బ్యాచిలర్స్ ఉంటే మార్నింగ్ లేచేసి 5 minutesలో చేసుకోవచ్చు. నేను బీటెక్లో ఉన్నప్పుడు ఇలా ఎప్పుడు చేయలేదు అనుకోండి, ఈరోజు మా అమ్మ చేస్తుంటే చూద్దామని చేశాను. ఎలా వచ్చిందో చూడండి, నచ్చితే మీరు ఇంట్లో ట్రై చేయండి. ఓకేనా గాయ్స్, చూడండి జస్ట్ 5 minutes అయిపోయింది అంతే. నేను నమ్మలేదు, మా అమ్మ చెప్పింది 5 minutes అయింది రే బంద్ చేయరా స్టవ్ అంటుంది. నేను అప్పుడే అయింది అనుకున్నా. వావ్, కావాలంటే మీరు మీ ఇంట్లో మీ అమ్మ వాళ్ళని అడగండి ఎలా చేయాలో చెప్తారు. అంతే గాయ్స్, చూడండి ఎలా అయిందో. నేనేదో వీడియో కోసం అలా కలుపుతూ ఉంటాను అంతే. అయిపోయింది, స్టవ్ బంద్ చేశాను, మీకు చూపిద్దామని మొత్తం తీస్తాను అంతే.